ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. రాత్రి గురువరాజుపల్లెలో బస చేసిన జగన్ అక్కడి నుంచి బస్సు యాత్రను కాసేపటి క్రితం ప్రారంభించారు. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 గంటలకు లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్తో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, అలాగే గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వద్ద రాత్రి బస్సుకు చేరుకుంటారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కార్తిక్? ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర అయితే 8వ రోజు బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం బస్సు యాత్ర కాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం కూడా కాళహస్తి నియోజకవర్గంతో పాల్గొంటూ మొత్తం కూడా ఈ యొక్క పర్యటన అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది కొనసాగుతుంది. 8వ రోజు కూడా దానికోసం కూడా పెద్ద ఎత్తున ఇటు అభిమానులు, క్యాడర్ మొత్తం కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి కూడా ఏ విధంగా వచ్చారనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అనేది కూడా బయలుదేరడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే ఇది ఏదైతే ఏర్పేడు మండలం నుంచి కూడా నేరుగా ఏదైతే కాళహస్తికి చేరుకుంటుంది. కాళహస్తితో అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లతో, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో ఆయన సమావేశమవుతారు. సమావేశమైన అనంతరం నేరుగా ఏదైతే నాయుడుపేటలో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం సభ అయితే కొనసాగుతూనే ఉంది. సభకు సంబంధించి దాదాపు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో సభ అనేది కూడా బహిరంగ సభ అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. మొత్తం గత 3 రోజులుగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లిలో కావచ్చు, నిన్న పూతలపట్టులో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అశేష జనవాహిని మధ్య ఆయన యొక్క సభలు, సమావేశాలు, రోడ్ షోలు కూడా అత్యంత అట్టహాసంగా సాగుతుందని చెప్పుకోవాలి. నిన్న పూతలపట్టు సభలో కూడా అత్యంత అనూహ్యంగా వచ్చినటువంటి జనసందరాన్ని చూసి సీఎం జగన్ కూడా ఉప్పొంగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క బస్సు యాత్ర అయితే పూర్తిగా స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైతే జనసందోహం మధ్య అయితే కొనసాగుతూనే ఉంది. ఈ రోజు 8వ రోజుకు బస్సు యాత్ర చేరుకుంది. ప్రస్తుతం కాళహస్తి నియోజకవర్గంలో చేరుకుంటారు. కాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఏదైతే మధ్యాహ్నం ఓజిలి దాటిన తర్వాత అటు తర్వాత సభలో పాల్గొంటారు నాయుడుపేట వద్ద. నాయుడుపేట సభ ముగిసిన అనంతరం నేరుగా నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా 8వ రోజు బస్సు యాత్రకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కాళహస్తిలో అయితే ప్రారంభమైంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్.